Garuda Express, an international courier service. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 7 ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఉత్తర్వులు కోర్టు ముందు నిలవకపోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లే కారణమని భావించిన ట్రంప్ ప్రభుత్వం 46 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాజీనామా చేయాలని ఆదేశించింది. అందుకు తిరస్కరించిన భారత సంతతికి చెందిన ప్రీత్ బరారాను పదవి నుంచి తొలగించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన హై ప్రొఫెషనల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లలో ఒకరిగా ప్రీత్ బరారాకు మంచి పేరుంది. నేను రాజీనామా చేయలేదు, కొద్దిసేపటి క్రితమే నన్ను తొలగించారు. సౌత్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ SDNY పరిధిలో అమెరికా అటార్నీగా పనిచేయడం వృత్తిపరంగా గౌరవంగా భావిస్తాను అని ప్రీత్ బరారా ట్వీట్ చేశారు. ఫెడరల్ అటార్నీగా 7 ఏళ్లు పనిచేయడం నా వృత్తి జీవితానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తాను. గతంలో నేను ఏం చేశానో పట్టించుకోను, ఇక ఎన్ని రోజులు జీవించినా సరే అని పేర్కొన్నారు. అయితే 2013లో భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే వివాదాస్పద అరెస్టు విషయంలో బరారా కీలక పాత్ర పోషించారు. జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యమైన కేసులలో ప్రభుత్వం తరపున వాదించారు. విదేశాల్లోనూ విచారణలు కొనసాగించారు. అమెరికా రాజకీయవేత్తలకు సంబంధం ఉన్న ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును కూడా చేపట్టి మంచి పేరును సంపాదించుకున్నాడు ప్రీత్ బరారా.